నేను మీ టేకుమట్ల కుమార్ బంగారం. ఈరోజు వీడియో ఏంటంటే రైతులు పొలాల దగ్గర ఈ ఆటోమేటిక్ స్టార్టర్ అనేది ఫిట్ చేసుకోవడం రావట్లేదు. అందువలన ఫిట్ చేసుకోవడం రావట్లేదు కాబట్టి రైతులు కొనుక్కోవడం లేదు. ఎందుకంటే ఇది కొనుక్కొని తీసుకుపోయి ఆటోమేటిక్ ఫిట్ చేసుకోవడం రాదు, ఎందుకు లేని కొనుక్కోవడం లేదు. ఇది ఆటోమేటిక్ అనేది లేకపోవడం వల్ల రైతులు అనేది నైట్లో వెళ్ళాల్సి వస్తుంది, డేలో వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి కరెంట్ పోయినప్పుడల్లా ఒత్తాల్సి వస్తుంది. అందుకోసం ఈ ఆటోమేటిక్ అనేది చాలామంది రైతులు ఏమన్నారంటే మాకు ఆటోమేటిక్ ఫిట్ చేసుకోవడానికి రావట్లేదు, దానిపైన ఒక వీడియో చేయండి అని చెప్పారన్నట్టు. ఫస్ట్ మెయిన్ ఏం చేయాలంటే ఫీజులు తీసేసుకోవాలి. 3 ఫీజులు తీసేసుకోవాలి. మనం తీసేసుకున్న తర్వాత మన స్టార్టర్కు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వైర్ వస్తుంది. ఈ వైరు తీసేసుకోవాలి. ఈ కిందిది ఇది 2 వైర్లు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్ చూడండి, ఈ 2 వైర్లు ఏంటంటే స్విచ్ వైర్లు ఇవి. ఈ మధ్యలో ఉన్న ఈ వైర్లు బ్లూ వైర్లు ఏమో ఈ మ్యాగ్నెట్కును, ఇప్పుడు నేను తీసేసిన కదా వైరు, ఈ మ్యాగ్నెట్కును ఇక్కడ పైన వస్తుంది. ఈ 3 వైర్లు 3 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 3 వైర్లు ఏంటంటే ఇక్కడ మెయిన్ వైర్లోకి వెళ్తాయి. ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లోకి వెళ్ళి తీసుకోవాలి, పైనుంచి తీసుకోవాలా. ఈ బయట నుంచి ఫిట్ చేయవచ్చు, కానీ బయట నుంచి ఫిట్ చేస్తే ఏమవుతుందంటే అంత స్టార్టర్ అంత చిక్కు ఉంటుంది. దానికోసం ఇట్లా ఇళ్ళకి వెళ్ళి తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ బ్లాక్ వైర్లు ఉన్నాయి చూసినా, ఈ బ్లాక్ వైర్లు అనేది ఈ స్విచ్కి వచ్చే వైర్లు ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి పైన, ఇక్కడ ఒకటి ఫిట్ చేసుకోవాలి. పైన ఇక్కడ ఒకటి ప్లస్ ఇంకొక వైర్ ఉంది కదా, ఇంకొక వైర్ ఇక్కడ ఒకటి వేసుకోవాలి. ఇక్కడ వేసుకునే ఏం కాదు, ఇక్కడ చేసుకునే ఏం కాదు, ఇక్కడ వేసుకున్నా కూడా ఏం కాదు. నెక్స్ట్ ఇది మ్యాగ్నెట్కి ఒకటి. మ్యాగ్నెట్ అంటే ఇక్కడ కింద ఉంది కదండి, ఇది మ్యాగ్నెట్, దీనికి ఒకటి ఫిట్ చేసుకోవాలి. మ్యాగ్నెట్కి ఒకటి ఫిట్ చేసి